అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? సో నాకు తెలుసు, మీరు ఆల్రెడీ నా థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా. సో మేమైతే ఈషాకి వెళ్తున్నాం. ఇది మాత్రం మాది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అన్నమాట. సో మేము ఇంకా నైట్ అనుకొని ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము 4:00 ఏమో స్టార్ట్ అయ్యాము, 4 to 5 మధ్యలో. సో ఇంకా మేమున్న లొకేషన్ నుంచి ఈషాకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 3.5 hours. అసలుకి ఈషా యూఎస్లో ఉందా అని కొంతమందికి క్వశ్చన్ రావచ్చు. బికాస్ నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, నాకు కూడా మొన్నటి వరకు తెలియదు ఈషా ఇక్కడ ఉంటుంది అని. దట్టు మేమున్న లొకేషన్ నుంచి ఇంత నియర్లో ఉంటుందని అసలుకే తెలియదు. ఆల్మోస్ట్ ఇంకా 3.5 hours డిస్టెన్స్. ఇది టెనెసీ స్టేట్లో ఉందన్నమాట. ఇంకా మేము స్టార్ట్ అయ్యి మేము ఇంకా రీచ్ టైం 9 అనుకున్నాము. బట్ మధ్యలో ఒక 2 stops అయితే తీసుకొని ఉండే. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఈ స్టాప్ అన్నమాట. వెళ్ళే దారిలోనే టెనెసీ రివర్ అని స్టార్టింగ్లో ఉంటుంది అన్నమాట, టెనెసీ స్టేట్కి దారిలో. సో ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్, ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎంత బాగా ఉందంటే ఆ ప్లేస్ చాలా పీస్ఫుల్ అనిపించింది మాకైతే. సో అక్కడ కొన్ని ఫొటోస్ దిగినాము అండ్ ఆ వ్యూ చూసినాము. ఎందుకంటే మేము ఉన్నది అలబామా కదా, సో టెనెసీకి ఎంటర్ అవుతున్న కొద్దీ మాకు ఇంకా ఫాల్ కలర్స్ అవన్నీ వస్తున్నాయి అన్నమాట. నేను యూఎస్కి వచ్చిన తర్వాత మెయిన్గా కొన్ని విష్ లిస్టులు ఉండే. ప్రతి ఇయర్ నేను ఈ ఫాల్ కలర్స్ చూడాలి అండ్ వింటర్ సీజన్ చూడాలి అని ఉంటుండే. ఎందుకంటే నాకు ఫాల్ కలర్స్ అండ్ వింటర్ సీజన్లో స్నోఫాల్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే ఇంకా ఈ ఇయర్ నేను ఫాల్ సీజన్ మిస్ అవుతానేమో అని అనిపించింది. బికాస్ మేమున్న లొకేషన్లో అంత ఫాల్ కలర్స్ అయితే లేవు. అండ్ మేము ఇక్కడ ఎందుకు ఆగినామంటే ఇంకా మేము వెళ్ళే రూట్లో మొత్తం ఫాల్ కలర్స్ ఉన్నాయి చుట్టూ. ఇంకా ఫాల్ కలర్స్ వ్యూ బాగా వస్తుంది వీడియోస్కి అండ్ చూడడానికి కూడా అని ఇంకా దారిలో ఆపి విండ్షీల్డ్స్ అంతా క్లీన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అండ్ ఇంకా వెళ్ళే దారిలో నేను 2 stops అని చెప్పా కదా. సో ఫస్ట్ స్టాప్ అయితే అయిపోయింది ఆ లేక్ దగ్గర. ఇది సెకండ్ స్టాప్. యాక్చువల్గా ఇక్కడ పార్కింగ్ చేసే చాయిస్ లేదు, కానీ మేము డౌన్ హిల్లో పార్క్ చేసి మరి అది లైక్ ఎట్లా అంటే కర్వ్ రోడ్ అన్నమాట. అయినా కూడా మేము అక్కడ పార్క్ చేసి ఈ వ్యూ దగ్గర కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుండే. నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆ ప్లేస్ అయితే. అండ్ ఇక్కడ మేము పార్క్ చేసి దిగుతుంటే అక్కడ కొన్ని ఏందో ట్రీవి మొత్తం అవి నాకు కుచ్చుకున్నాయి అన్నమాట. అలా కొన్ని వీడియోస్ తీసుకొని మేము అక్కడ స్టాప్ అయిన లొకేషన్ నుంచి ఇంకా ఈషాకి జస్ట్ ఒక 10-15 minutes అన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చినాక పార్కింగ్ మొత్తం అవుట్ సైడ్ పెట్టాలంట. లోపల కూడా పార్కింగ్ ఉంది, కానీ అది మొత్తం ఫుల్ అయిపోయి బయట ఎక్కడనో పార్కింగ్ చేయించారు. ఇంకా ఆడ మేము పార్కింగ్ చేసి వాళ్ళవే ఫ్రీ బస్సెస్ ఉన్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ ఫ్రీ బస్సెస్ వస్తూనే ఉన్నాయి. సో ఆ బస్లోనే లోపలికి వెళ్తున్నాం. వాక్ కూడా చేయొచ్చు, బట్ ఆల్మోస్ట్ 2 to 3 miles వాక్ చేయాలి. అంత చలిలో ఇంకా వాక్ చేయడం అనేది కుదరదని ఇంకా వెళ్తున్నాము. చూసారా ఎంట్రన్స్లో ఈషా బోర్డు, మీకు క్లియర్గా ఫోటో కూడా చూపిస్తాయి ఇక్కడ. ఈ ఈషా ఇన్స్టిట్యూట్ మొత్తం 2000 acres మధ్యలో ఉంది. మనం లోపలికి వెళ్తున్న కొద్దీ మన మొబైల్స్కి సిగ్నల్సే రావు. వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ అక్కడ అకామిడేషన్ తీసుకున్న వాళ్ళకు వైఫై యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ మొత్తం అపార్ట్మెంట్స్ ఉంటాయి, అకామిడేషన్ కూడా తీసుకోవచ్చు స్టే చేయాలి నైట్ అనుకునే వాళ్ళకు. ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, డైలీ పూజలు అభిషేకాలు అన్నీ అవుతూ ఉంటాయి. మెయిన్గా ఇంకా మెడిటేషన్ అండ్ యోగా చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారు అని. అండ్ మేము వెళ్ళిన రోజు సద్గురు వస్తుందన్నమాట, ఈవినింగ్ ఈవెంట్ ఉంది. అండ్ మేము వచ్చింది కార్తీక మాసము, సో ఫస్ట్ వీక్లోనే ఇంకా వచ్చిండే. అండ్ ఇక్కడనే మొత్తం హైకింగ్ చేసుకోవచ్చు, చుట్టుపక్కల వాటర్ ఫాల్స్ వ్యూ ఉంది, చాలా చాలా వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా మేమైతే బస్ దిగి లోపలికి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో అలాంటి ఫ్రీ బస్సెస్ బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ పార్కింగ్ ఫుల్ అయిందని మమ్మల్ని బయట పార్క్ చేయించారు. అండ్ ఈషాకి రావాలి అని అంటే ఈవెంట్స్కి కానీ ముందే రిజిస్టర్ చేసుకోవాలి. సో ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ లింక్ మొత్తం
మొత్తం నేను నా డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, చెక్ చేయండి. ఈవెంట్కి ఫ్రీ ఎంట్రీయే, బట్ ఒకవేళ ఇక్కడ లంచ్ చేయాలి ఆర్ డిన్నర్ చేయాలి అని అంటే పర్ పర్సన్కి $10 పే చేయాలి. ఇక్కడ లంచ్ అన్నారు, బ్రంచ్ అన్నారు, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కలిపి పెడతారన్నమాట. సో ఫస్ట్ అయితే మేము టెంపుల్ విజిట్ అవుదాము అని అనుకున్నాము. సో మెయిన్గా పైన ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి కొద్దిసేపు అక్కడ మెడిటేషన్ చేసుకున్నాము. ఆ తర్వాత అభిషేకం కూడా మా హ్యాండ్స్తోనే చేసిండే, కానీ ఫొటోస్ ఆర్ వీడియోస్ నాట్ అలౌడ్. నాకు ఇంక ఈ 2 ఫొటోస్ ఉంటే మీకు చూపిస్తున్నాను. కింద లింగభైరవి అమ్మవారి టెంపుల్ ఉంది, అక్కడ అభిషేకం చేశారు. ఎంత బాగుందో తెలుసా హారతి టైంలో. అసలు నేనైతే కొద్దిసేపు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినా. యూఎస్కి వచ్చినాక టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ అని అనిపించింది ఇక్కడికి వచ్చినాక ఫర్ ద ఫస్ట్ టైం. ఆ తర్వాత ఫుడ్ తినడానికి వెళ్ళినాము. సో మాకైతే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండ్ బ్రౌన్ రైస్, క్యారెట్ అండ్ బనానా ఇచ్చారు. సో ఆ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ నేను సూప్ లాగా ఒక 3 కప్స్ తెచ్చుకుంది. ఆయన అసలు ఫస్ట్ చూడగానే ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నా. అసలుకి అందులో పంకిన్ యాడ్ చేశారు. నేను ఇప్పటి వరకు గుమ్మడికాయ తినలేదు, కానీ ఒక్కసారి టేస్ట్ చేసినాక వేరే లెవెల్ అనిపించింది. నేనైతే ఇంకా వెళ్తున్న కప్లో వేసుకొని తింటున్నా. ఆ బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేస్తే చాలా టేస్టీగా అనిపించింది. అండ్ ఇంకా అప్పటికి 2 అవుతుంది టైము అండ్ 4 o'clockకి ఈవెంట్. అయినా కూడా లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ఎంట్రన్స్కి ఇంత దూరం నుంచి ఇంకా వెయిట్ చేస్తున్నాము అండ్ ఫుల్గా చలి ఉంది, చిన్నగా డ్రిజ్లింగ్ కూడా అవుతుంది. హైకింగ్కి కూడా వెళ్ళి చూసుండే, అక్కడ కూడా చాలా బాగుంది. నేను వెళ్ళలేదు యాక్చువల్గా. సో మాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళి ఉండే. అండ్ లోపల మొత్తం బాయ్స్ ఒక సైడ్, గర్ల్స్ ఒక సైడ్, మొత్తం ఆడిటోరియం మొత్తం ఫుల్ అయిపోయింది. అండ్ లోపల కూడా వీడియోస్ నాట్ అలౌడ్ అన్నమాట. సో నేను ఒక 2-3 క్లిప్స్ తీసుండే. యాక్చువల్గా చాలా క్లిప్స్ తీసాను, బట్ వాలంటీర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కొన్ని మళ్ళీ వాళ్ళ వల్ల నేను డిలీట్ చేయాల్సి వచ్చింది. అండ్ లాస్ట్లో కొన్ని క్లిప్స్ తీసుండే, ఆ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూడండి. ఎగ్జాక్ట్ 6కి ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది. బయటికి వస్తుంటే అక్కడ ప్రసాదం కూడా ప్రొవైడ్ చేశారు. సో ప్రసాదం తీసుకొని డిన్నర్ కూడా కంప్లీట్ చేసి, సాయి వాళ్ళ కజిన్ ఆల్రెడీ వచ్చి 2 days అవుతుంది అన్నారు కదా, అక్కడ బ్యాగ్స్ తీసుకొని అయితే స్టార్ట్ అయినాము. ఇక్కడ చూసారా, ఐ లైక్ టు టేక్ అ వాక్ ఎట్ నైట్, యూజ్ ఫ్లాష్ లైట్స్ అంట. సో నాకు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి కొటేషన్స్ చాలా క్యూట్ అనిపిస్తాయి. సో స్నేక్స్ ఉన్నాయి జాగ్రత్త అని, సో ఇలా చెప్పారన్నమాట. అండ్ ఇంకా మేము మా బ్యాగ్స్ తీసుకొని అయితే మళ్ళీ ఒకసారి టెంపుల్కి వెళ్ళి విజిట్ అయ్యి అలా దర్శనం చేసుకొని మళ్ళీ సేమ్ బస్సెస్ ఎక్కి మా కార్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నాకైతే అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు ఆ రోజు, ఎందుకంటే అంత పీస్ఫుల్ అనిపించింది. మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట. 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన, కానీ వచ్చినాక లిటరలీ నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ పూజా స్టోర్ కూడా ఉంటుంది, లైక్ ఈషాకి సంబంధించిన ఏమైనా కొనాలంటే కొనుక్కోవచ్చు. సో మేము అక్కడ హనీ, జెండుబాము అండ్ ఇంకా 1-2 ఏవో తీసుకున్నాము. ఎందుకంటే నేను వెళ్ళలేదు ఆ స్టోర్కి, లేకపోతే వీడియో పెట్టేదాన్ని. కానీ లాస్ట్లో మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నామో. ఇక్కడైతే ఇంకా బస్సెస్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాము. అండ్ రిటర్న్లో చాలామంది ఉన్నాము. మేబీ దగ్గర ఉన్న వాళ్ళందరూ అప్పుడే రిటర్న్ అయిపోయారు. మేబీ లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు అకామిడేషన్ తీసుకొని నెక్స్ట్ డే రిటర్న్ అవుతారేమో. ఇంకా మేము మా కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చిండే. ఇంకా మీకు ఎవరికైనా ఈషా గురించి డీటెయిల్స్ కావాలి అని అంటే మాత్రము నాకు మెసేజ్ చేయండి, నేను మీకు కామెంట్ సెక్షన్లో కానీ డైరెక్ట్ మెసేజ్లో మీకు రిప్లై ఇస్తాను. అండ్ యాక్చువల్ మేము నెక్స్ట్ డే కూడా ఉందామని అనుకున్నాము. సాయికి కూడా ఎలాగో ఆఫ్,
కానీ ఆ నెక్స్ట్ డే మండే మాకు ఆఫీస్లో దివాళీ సెలబ్రేషన్స్ మస్ట్ విజిట్. మేబీ ఈ దివాళీ సెలబ్రేషన్స్ లేకపోతే నేనైతే పక్కా ఉండేదాన్ని, కానీ ఇది కూడా మస్ట్ విజిట్ అనిపించింది, అందుకని ఇంకా వెళ్తున్నాము. కానీ మాకు ఇంత దగ్గరలో ఉంది కాబట్టి నేను పక్కా మళ్ళీ విజిట్ అవుదామని ప్లాన్ చేస్తున్నాను. సో వెళ్ళే దారిలోనే ఇంకా మేము బిగ్ బాస్ చూసుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇంకా మేము ఏం తీసుకున్నామో చూపిస్తానని చెప్పా కదా, ఈ రా హనీ, నోపెన్ తైలం అండ్ ఈషా బామ్ ఇవి తీసుకున్నాము. వీళ్ళ దగ్గర గీ ఇంకా వేరే కూడా ఉన్నాయంట, బట్ నేను స్టోర్కి వెళ్ళలే కదా, సో అందుకని ఇంకంత పర్టికులర్గా చూడలేదు. బట్ నెక్స్ట్ టైం వెళ్దామని అనుకుంటున్నాం కదా, అప్పుడు వెళ్ళినప్పుడు గీ కూడా తీసుకుంటాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.